Okay, so let's kickstart with Harihara Veeramallu interview. Yay! ముందు రత్నం గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. ఐ థింక్ ఈ సినిమా ఆల్మోస్ట్ 5 years పంచవర్ష ప్రణాళిక అంటే కోవిడ్ కన్నా ముందు స్టార్ట్ చేశారు అండ్ కోవిడ్ వల్ల కొంత డిలే అయింది. అండ్ తర్వాత ప్యారలల్ ఎలక్షన్. కరెక్ట్. కానీ హౌ వాజ్ ద జర్నీ అండి, అసలు ఈ 5 సంవత్సరాల జర్నీ? మీరు అప్పుడు మొదలుపెట్టిన రోజుకి ఈ రోజు మీరు ఇంటర్వ్యూలో కూర్చున్నారు కదా, ఆ రోజు మీ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలా ఉంది? యాక్చువల్లీ ఈ ఫస్ట్ టైం ఇట్ ఇస్ అ పాన్ ఇండియా ఫిల్మ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇంతవరకు తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్కి అడుగు వెళ్ళి ఫస్ట్ టైం ఇది పాన్ ఇండియాకి వెళ్తుంది. అంటే ఇది పీరియడ్ ఫిల్మ్ కాబట్టి మెంబర్ ఆఫ్ సెట్స్ ఎన్నో ఉన్నాయి, అందుకని ప్యారలల్గా వేరే సినిమా పాలిటిక్స్ ఎన్నో ఉండడం వల్ల టైం కూడా తీసుకుంటుంది కాబట్టి ఎంత టైం పట్టింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నారు. ట్రైలర్ చూస్తే తెలిసి ఉంటుంది, మీరు కూడా చూసి ఉంటారు ఐ థింక్. అప్పటికి ఇప్పటికీనండి డైలాగుల దగ్గర నుంచి పాటల వరకు, మ్యానరిజమ్స్ దగ్గర నుంచి ఫైట్ల వరకు అన్నీ అందరికీ బాగా గుర్తు. ఆ పాటని ఎన్నిసార్లు మీరు సినిమాలో చూసారో మాకు తెలియదు, కానీ మేము వందల సార్లు చూసేసాం. మీకు కూడా కంటతా వచ్చేసి ఉంటుంది కదా. యూఆర్ లిరిక్ రైటర్ ఆల్సో. రత్నం గారు ఇస్ లిరిక్ రైటర్ ఆల్సో. అమ్మాయే సన్నగా ఒక్క లైన్ పాడండి సార్ మాకోసం. మీరు పాడగా మేము ఎప్పుడు వినలేదు, ఒక్క లైన్ మాకోసం. మీరున్నాగా నేను పాడితే అలా వేసేసారా, మా మీదకి వేసారా? నిధి, పంచమి క్యారెక్టర్ కోసం మీరు చేసినటువంటి హార్స్ రైడింగ్, భరతనాట్యము, ఇంకా ఏమైనా నేర్చుకున్నారా ఇన్ స్పెసిఫిక్ ఫైట్స్? Horse riding I've learned a little bit for the film, and there's a small bit of Bharatnatyam. So I'm a trained ballet dancer. Kathak kuda koncham train chesaru, but Bharatnatyam is a completely different form. Yeah. So to just get the hand and leg coordination, I took a few lessons for that. ఓకే. అండ్ అలాగే ఈ రోల్ మీకోసం నరేట్ చేసింది ఎవరు? జ్యోతికృష్ణ గారేనా, లేకపోతే హూ నరేటెడ్? Actually, it started off with Krish. Krish garu, yeah. He's the one who got me into the project and narrated the story to me. ఓకే. సో మీరు కూడా ఆల్మోస్ట్ 5 years పాటు ట్రావెల్ చేశారు కదా. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ? ఎందుకంటే మనకి ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయడం అంటే దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఫిజికలీ ఆల్సో కదా. యూ హ్యావ్ టు కీప్ ఆన్ మెయింటైనింగ్ ఇట్. అండ్ అది బాగా చూసేది సినిమాటోగ్రఫర్. Actually, physically is one thing, but I think more than anything, 5 years back, Nidhi is completely different from today's Nidhi. You know, like mindset, I've psychologically, evolved, I've learned so much. And even in terms of performance, I think 5 years ago, my performance was very different from what it is today. So I hope I've grown. I think I have. Let's see. ఐఎమ్ ష్యూర్ మీరు మాట్లాడే దాంట్లోనే ఇప్పుడు ఒక Great. సటిల్నెస్ ఉంది. మీరు నిధిలాగా కాకుండా పంచమిలాగా మాట్లాడుతున్నారు. నేను మాత్రం సుమలాగానే మాట్లాడుతూనే ఉన్నాను. పంచమి స్క్రీన్ లో చూస్తే సర్ప్రైజ్ ఉంటుంది. ఇంత కామ్ ఉండదా? ఉంటుంది. ఓకే. మనోజ్ గారు, ఒక పీరియడ్ ఫిల్మ్ చేయడం ఈజీయా, లేకపోతే ఒక సోషల్ ఫిల్మ్ చేయడం ఈజీయా? పీరియడ్ ఆల్వేస్ టఫ్ మ్యామ్. సో బికాస్ ఒక 100-200 పీపుల్ని ఒక కాస్ట్యూమ్ మార్పిచ్చి ఒక ఫ్రేమ్లో నిల్చుకోబెట్టేది అనేది ఒక పెద్ద పాయింట్. అండ్ అగైన్ ఇట్స్ లాట్ ఆఫ్ డీటెయిలింగ్. మనకి లైవ్ సినిమాలో మనకి లైటింగ్ సోర్సెస్ చాలా ఉంటాయి కదా. దీంట్లో మనకి ఇట్ హస్ టు బి సన్లైట్ ఆర్ టార్చ్, మన ఫైర్ టార్చ్ అయి ఉండాలి. కరెక్ట్. సో ఇట్స్ లిటిల్ ఛాలెంజింగ్ ఓన్లీ, బట్ వీ నీడ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. సో దట్ ఈస్ వాట్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్. సో మిగతా సినిమా అంటే కొంచెం మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండా షూట్కి వెళ్ళిపోవచ్చు ధైర్యంగా, ఫోన్లో కూడా లొకేషన్ చెప్పుకొని వెళ్ళిపోతాం. బట్ పీరియడ్ వీ కాంట్ డూ దట్. సో ఒక టీమ్ మీటింగ్ ఉండాలి. సో ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ స్టాండింగ్, ఎవరు వచ్చారు, ఎంత డీటెయిల్ ఉంటుందని. సో అవర్ బేసిస్లో వేసుకొని వీ హ్యావ్ టు షూట్. ప్రిపరేషన్ ఉంటే మనం ఇట్ విల్ బీ లైక్ సేమ్, బట్ లేకపోతే ఇట్ విల్ బీ వెరీ టఫ్ టు డూ దట్. అయితే జ్యోతికృష్ణ గారు ఈ విషయంలో ప్రీ విజువలైజేషన్ చేసేస్తారంట కదా, మొత్తం అంతా విన్నాను నేను. దట్ ఈస్ వేర్ వి బోత్ సింక్ టుగెదర్. సో యాక్చువల్గా వెన్ ఫస్ట్ జ్ఞానశేఖర్ గారే వాజ్ వర్కింగ్ విత్ క్రిష్ సార్. సో దే డిడ్ ఎవ్రీథింగ్ వెరీ లైవ్. సో అన్నీ అప్పుడు హ్యూజ్ సెట్స్. ఐ వాజ్ లైక్ మైండ్ బ్లోన్ వెన్ సార్ మా ఆఫీస్కి వచ్చి షోడ్ ద విజువల్స్ వాట్ దే షాట్ till I came into the project. It was very fascinating. So but they did everything real. They put all the sets, so much of juniors, everything was real. And నాకు వచ్చేటప్పటికి they wanted to do some other world. They wanted to do like a little more మన ఈ లార్డ్ ఆఫ్ ద రింగ్స్లో ఒక ట్రావెల్ ఏజ్ లాంటి ఒక విషయం వస్తుంది, విచ్ ప్రాక్టికలీ వీ కాంట్ షూట్ నౌ. సో ఇట్ కాంట్ బీ రియలీ షార్ట్.
సో ఇట్ హ్యాస్ టు బీ మనం ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి. సో ఆ వరల్డ్లో మనకి సీజీ లాంటి విషయాలు ప్లస్ ఆ 4 రౌండ్లో వేసే సెట్స్, ఇట్స్ లైక్ ఒక 2 విర్చువల్ వరల్డ్ని రియల్ వరల్డ్ని బ్లెండ్ చేసే ఒక ప్రాసెస్. సో ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. సో వీ హ్యావ్ టు గో ఫర్ అ ప్రాసెస్ కాల్డ్ ప్రీ విజువలైజేషన్. సో అది వీ టుక్. సో ఏ సినిమాకి నాకు తెలిసి ఒక 1 hour 25 minutes చేసాం ఈ సినిమాకి ఆ ప్రీ విజువలైజేషన్ ప్రాసెస్. సో సార్ ఆల్సో వెరీ పర్టిక్యులర్, కళ్యాణ్ సార్ కూడా it has to be like that. So we took some time. So that is where I came into the project, because I have another company which we do exclusively pre-visualization for films. So now films lo previous films lo will choose Leo lanto kuda major action sequence, aina sequence anta mem previous chesi shoot chesi they liked it, and so they came. So more than cinematographer, pre-visualization producer ga nannu will enchukunnaru, and automatically they also like my work. So then I think Gnanasekhar, they are all busy. So then I continued doing the cinematography also. So that is how it started for me in this film actually. Very nice, Andy. Kalyan Gargi have much time. After election, he is in the power. Exactly. So we don't want to waste his time. We finish cheyali. Yeah. So daniki total ga animation, CG work, and but cinema lo హ్యూజ్ గ్రాండియర్ ఉంటుంది. మనం ట్రైలర్లో ఆల్రెడీ చూసాము. దానికి విజువలైజేషన్ కానీ, మీ డైరెక్షన్ కానీ, నిధి కానీ, పర్ఫార్మెన్సెస్ అన్నీ, వాటన్నిటితో పాటు కీరవాణి గారు ఇచ్చినటువంటి బీజిఎం, ఆ ఎండ్ బిట్ ఏదైతే ఉందంటే అది ఫ్యాన్స్కి ఇంకా పండగ అనమాట. అంటూ చాలామంది ఇవాళ కూడా నేను బెంగళూరు వెళ్ళాను, వాళ్ళది హోమ్ థియేటర్లో చూశారు. అసలు ట్రైలర్ పరిగెట్టిస్తున్నారు, మీరు మమ్మల్ని క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు, ఎప్పుడు సినిమా చూస్తాం ట్రైలర్ తోటి ఫ్యామిలీ అలా చెప్పారనమాట. దీనికి లొకేషన్స్ కూడా చాలా మారి ఉంటాయి కదా రత్నం గారు. సో డిఫరెంట్ లొకేషన్స్ మన కంట్రీలోనేనా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీ కూడా షూట్ చేయడం జరిగిందా? ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ కాదు, ఈ సినిమా అవుట్ ఆఫ్ కంట్రీ గ్రాఫిక్స్ ఇవన్నీ. కరెక్ట్. యా. అంటే ఆక్వామ్యాన్, స్టార్ వార్స్ చేసినటువంటి ఆ టీమ్స్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ 6,000+ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అని విన్నాను నేను, నిజమేనా? అవునవును. Oh my God. చాలా డిఫరెంట్ కంపెనీస్, సో వేరే పార్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి వాళ్ళు. యాక్చువల్గా ఈ సినిమాకి పర్టికులర్గా ఈఎఫ్ఎక్ట్ సూపర్వైజేషన్ బై జ్యోతి గారు. మా ప్రాబ్లం అదే, హీ హాస్ టు ఫాలో ద సౌండ్, హీ హాస్ టు ఫాలో ఎవ్రీథింగ్. సో జనరల్గా ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఉంటారు, సో వీల్ కమ్యూనికేట్ విత్ హిమ్. నౌ టు get our shots is very difficult for me. Correct. Yeah. So he's taking care. He has that personal interest. So VFX interest undi kabatti he took that responsibility. So we are just fighting with those VFX teams to get it done. కాదు, మీరిద్దరూ ఇప్పుడు ఈ కాంబినేషన్ లో వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. That is how films are made. Every 10 minutes అయితే ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ కన్నా దారుణంగా ఉంది పరిస్థితి. Either he has to convince me or I has to convince them. But it has to get that thing. So it's good for project కదా. కరెక్ట్. యా. సో ఇది ఏ ఏరాకి సంబంధించిందండి? ఇది 17th century Mughal era. Okay. So exactly Aurangzeb take over of is becoming king emperor from Viceroy, Deccan Viceroy, he is becoming emperor. That point of time the story starts exactly. Okay. So our period, and exactly in the movie we starting movie after the Chhatrapati Shivaji passed away. So in 1684 we starting the film. Okay. But different timelines lo vastnayi man. Little non-linear timelines కూడా ఉన్నాయి. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే. సో హిస్టరీకి సంబంధించినటువంటి ఇంకా చాలా క్యారెక్టర్స్ని మనం చూడబోతున్నాం అందులో. అంటే పాపులర్గా ఉండి మనకి తెలిసినటువంటి కొన్ని క్యారెక్టర్స్ని కూడా చూడబోతున్నాం ఈ సినిమా ద్వారా. నైస్. నిధి, మేకప్కి ఎంత టైం కేటాయించేవాళ్ళు మీరు రోజు? ఫర్ generally it would take me half an hour to 45 minutes for a normal like contemporary film, but for this film in particular it took me 2 to 2.5 hours. Why? Because definitely makeup, but there's a lot of like extensions, hairstyling, jewelry attachment, wearing the outfit, wearing the jewelry, and all the jewelry is like stitched on, because you know in shooting it moves, right? Then it looks bad, so stitch stuck. So ee film lo chala time pattindi, but I think that's the sacrifice you have to make to look like a queen, na? Yeah. No, you look like queen. Oh no, thank you. In my head I am also queen. Yeah, see, Always. that's the best thought process. Yeah. And the songs are very beautiful. You're looking very, very beautiful. We're looking forward to July 24th for the release of the film. Thank you. Me too. Yeah.
అండ్ అందులోనూ ఇంత గ్రాండియర్ ఉండేటువంటి ఒక సినిమాని మనం ఆ థియేటర్లో చూస్తేనే ఆ కంప్లీట్ ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని నేనైతే గట్టిగా నమ్ముతాను. నేనైతే రెడీ అయిపోయాను సినిమా చూడడానికి.